ఇక 7వ రోజు యుద్ధ రణరంగంలో ఇటువైపు భీష్ముడు, అటువైపు ధృష్టద్యుమ్నుడు, ఈ సైనికులందరూ ఒకళ్ళకి ఒకళ్ళు అభిముఖంగా నిలబడి ఒకరిని ఒకరు చూస్తూ ఉండగా ఇక సంజయుడు రన్నింగ్ కామెంటరీ మొదలైంది. ఆ పక్కన ద్రోణాచార్యుల వారిని పిలిచి, ఇవాళ చాలా విశేషంగా చాలా యునీక్గా ఉంటుంది వ్యూహం, ఇదే మండల వ్యూహాన్ని రచించవలసినది అని కోరాడు భీష్ముడు. ఈ మండల వ్యూహం ఎలా ఉంటుందంటే ఒక గుండ్రపు ఆకారంలో ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే దానికి ఎంట్రన్స్ ఉంటుంది, కానీ లోపల ఎన్నో రకాల సర్కిల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్నవి. మండల వ్యూహంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ మండల వ్యూహం అనేది స్టార్టింగ్లో కేవలం ఒక డిఫెన్స్ లాగా ముందుకెళ్ళదు. అంటే పక్కవాడి వ్యూహాన్ని చొచ్చుకొని లోపలికి వెళ్ళేటట్టుగా మండల వ్యూహం ఉండదు. పక్కవాడిని లోపలికి లాక్కొని అక్కడ చేసే ఒక ఎటాకే మండల వ్యూహం. అది చూచి ఇక ద్రోణాచార్యుడు కూడా దుర్యోధనుడు వైపుకి, నువ్వు చెప్పినట్టే చాలా కాంప్లికేటెడ్ వ్యూహాన్ని రచిస్తున్నావు, ఇవాళ చూడు అన్నాడు. అది చూచిన ధృష్టద్యుమ్నుడు, అటువైపు ఉన్న యుధిష్ఠిరుడు ఇద్దరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు వజ్రవ్యూహాన్ని రచించారు. ఆ వజ్రవ్యూహం అంటే అదొక డైమండ్ ఆకారంలో ఉంటుంది, వజ్రం అని. ఆ వజ్రవ్యూహాన్ని రచించారు. ఆ వజ్రవ్యూహం చాలా కంపాక్ట్గా, అంటే చాలా దగ్గరగా, అంటే అందరూ సైనికులు మనం పోయినసారి మాట్లాడుకుంటున్నట్టుగా వీళ్ళ సైనిక బలం తక్కువ కాబట్టి విస్తారంగా మకర వ్యూహాన్ని, అంటే స్ప్రెడ్ అయ్యి మకర వ్యూహాన్ని రచించారు కదా. ఇవాళ ఈ వజ్ర వ్యూహాన్ని చాలా దగ్గరగా, చాలా కంపాక్ట్గా రచించారు. వజ్ర వ్యూహం యొక్క స్టార్టింగ్ పాయింట్లో అర్జునుడిని నిలబెట్టారు. ఇక ఈ వజ్ర వ్యూహం యొక్క ఎండ్ పాయింట్లో ఆ యుధిష్ఠిరుడు నించున్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ ఆ వజ్ర వ్యూహంలో ఆ ఏబికి మధ్యలో మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ విశేషంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, స్టార్టింగ్ ఓపెనింగ్ పాయింట్లో భీష్ముడు నించోడు, ఆ మండల వ్యూహం మధ్యలో భీష్ముడు నించుంటాడు. సో ఆ భీష్ముడు అటువైపు ఉండగా ఇక ఎంతగానో ఆనందపడుతుంటే ఆ దుర్యోధనుడు అటువైపు సుశర్మ, అంటే త్రిగర్త సామ్రాజ్యాధిపతి అయిన సుశర్మ దుర్యోధనుడు దగ్గరికి వచ్చి, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము పాండవులని, అందులోనూ ఆ అర్జునుడిని నేను సంహరిస్తాను అలా మాట్లాడితే, భేష్ చాలా మంచిది సుశర్మ, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అర్జునుడిని పడగొట్టవలసినది అని సుశర్మని ఆదేశించాడు.